ఇంకా కొంతమంది ఫిఫ్త్ పిల్లల్ని చూడకుండా పైప్ ఉంటుంది సార్, ఏది వాటర్ పైప్స్ ఉంటాయి చూడండి సార్, వాటర్ పైప్స్ తీసుకొని ఇష్టం ఉన్న కాడ ఇష్టం వచ్చి సార్ సాంబార్ అయిపోయింది. అవి మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సార్, మేము జాయిన్ అయినప్పటి ఇప్పటి వరకు ఒకసారి గడగలే. దాని కింద బొగాన్లు ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఇప్పటి వరకు ఒకసారి బొగాన్లు గడగలే, మళ్ళీ మొన్న సార్ మనం బాత్రూమ్ లో కడుకుంటాం కదా సార్, ఆ బ్రష్లతో మీద మేము స్నానం చేసే డ్రమ్లు కడుగుతాం సార్, బాత్రూమ్ కడిగే బ్రష్లతో. ఎస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్, ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మమ్మల్ని తిడుతున్నారు సార్. వాళ్ళు ఎట్లా పెడుతున్నారు మీ సార్, ఎట్లా అనిపిస్తుంది మీరే చెప్పండి. ప్రిన్సిపల్ రూమ్ లో కాడికి అంతే, ఆడికి మళ్ళీ వెళ్ళిపోతారు సరే. ఒక్క పూట మంచిగా పెడతారు సార్ అంతే. మెన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేరు, పొద్దున్న సాయంత్రం పెడతారు, సాయంత్రం తిరిగి పొద్దున్న పెడతారు. ఏం పడుతున్నారు అలాగే మేమేమన్నా నవ్వితే మనల్ని కొట్టే నీకు ఎందుకు ఒక్కరిని తింటలేరా అంటే చదవచ్చు పోలీస్ స్టేషన్ దాకా వచ్చినంటే చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది అర్థం చేసుకోండి సార్, ఓకే కానీ ఇట్లా కంప్లీట్ మీటింగ్ కూడా పెట్టాను, పెట్టి చెప్తాను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొద్దిగా నేర్చుకో రాకుండా వాళ్ళు కొద్దిగా నాన్ పవర్తో తగ్గిపోయింది, కొన్ని విషయాలు నేను చెప్పాను. అలాగే ఇప్పుడు మార్నింగ్ కూడా వాళ్ళని క్లాస్కి తీసుకెళ్ళి చెప్పాను.